హారతి తీసుకోండి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏరా, అత్తయ్య మీద సెటైర్లు వేయడం అయిందా? మూర్తి గారి నర్సరీకి వెళ్ళి వాళ్ళకి మనం ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు వెనక్కి తీసుకురా. ఎందుకు? ఈవెంట్కి పంపిన బొకేలు వాడిపోయాయని చెప్పావు కదా. వాడిపోయిన బొకేలకి డబ్బులు ఎలా ఇస్తాం? ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి తీసుకుందాం. డబ్బులేం అడగొద్దు. నెక్స్ట్ టైం అలాంటి పనికిరాని బొకేలు పంపిస్తే వాళ్లతో ఫ్లవర్స్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుందామని చెప్దాం. మాటలతో చెప్పి వదిలేస్తే మర్చిపోతారు అభి. డబ్బులు వెనక్కి తీసుకుంటే మరోసారి ఇలా చేయకూడదని వాళ్ళకి గుర్తుంటుంది. మనకు కూడా లెక్కలో తేడా రాకుండా ఉంటుంది. ఎరా, చెప్పింది గుర్తుందిగా? వెళ్ళు. అలాగేనా? ఎవరికోసం అత్తయ్య ఎదురు చూస్తున్నారు? మీ మావయ్య గారి ట్రైను ఈ పాటికి ఎప్పుడో స్టేషన్కి వచ్చుండాలి. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. కొత్త పెళ్లి కూతుర్లా ఎదురుచూపులేంటి? పెళ్ళైన కొత్తలో చూసుకుంటే ఓ అర్థం ఉంది. పిల్లలకు పెళ్లిళ్ళైపోయిన వయసులో కూడా ఎదురు చూడటం అవసరమా? పెళ్లి ఎప్పుడైనా భర్తే కదా పిన్ని గారు. పెళ్లికి వయసు ఉంటుంది గాని మనసుకు వయసు ఉంటుందా? మీకే తెలుసమ్మా అవన్నీ. భర్తలేని నాకెలా తెలుస్తుంది? అప్పట్లో పెళ్లి చేస్తుంటే నాకు తెలుసుండేది. మరీ అంత సరదాగా ఉంటే ఇప్పుడు చేసుకో అత్తయ్య. నాని, తప్పు, అలా అనకూడదు. అప్పుడు కూడా ఇలాగే తప్పు అని నా పెళ్లి అవ్వకుండా ఆపేశారు. జిలేబీ చుట్టల్లా భర్త, ఇల్లు, పిల్లలతో పెనవేసుకుపోవాల్సిన నా జీవితాన్ని మిరపకాయ బజ్జీ చేసినట్టు చేశారు. పైన శనగపిండి, లోపల కారం. ఏంటి, బన్నీ వాళ్ళ నాన్నకి మళ్ళీ ఉత్తరం రాశాడా? అనుకున్నాను. నిన్న బాల్ కావాలని రాశాడు, తీసుకొచ్చావు. రేపు నాన్న నిన్ను చూడాలి అని రాస్తాడు. నాన్నను చూపిస్తావా? తను రాసే ప్రతి ఉత్తరానికి నాన్న స్పందిస్తున్నాడని బన్నీ అనుకుంటున్నాడు. కాదు, వాడలా అనుకునేలా చేస్తున్నావు. వాడు వాళ్ళ నాన్నని అడిగేవన్నీ నువ్వు తీసుకొస్తున్నావు. అలాగే వాడికి నాన్నను కూడా తీసుకురావచ్చు కదా వసు. నేనున్నంత వరకు తనకి నాన్న అవసరం ఉండదు. నాన్న కావాలి అని అడగడు. ఏదో ఒక రోజు అడుగుతాడు. అదిగో సత్యం. కుక్కర్ విజిల్స్ అన్నం పప్పు ఉడికాయో లేదో చెప్తాయమ్మా. అబద్ధాలు నిజాలు చెప్పవు. ఏదో రోజు బన్నీ వాళ్ళ నాన్నను కావాలని లెటర్ రాయాలి దేవుడా. ఇంత ఆలస్యమైందేంటండి? ట్రైన్ లేటుగా వచ్చింది. మీరెప్పుడొస్తారా అని అత్తయ్య గుమ్మం దగ్గరే ఎదురు చూస్తున్నారు మావయ్య. ప్రయాణం బాగా జరిగిందా అన్నయ్య? బానే జరిగిందమ్మా. నాన్నా, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. హాయ్ అమ్మా. అభి, నిన్న ఈవెంట్ ఎలా జరిగింది? ఫైన్ నాన్న, మనకి చాలా మంచి పేరు కూడా వచ్చింది. 2-3 ఆర్డర్లు కూడా వచ్చాయి నాన్న. వెరీ గుడ్. ఆ లెక్కలన్నీ కరెక్ట్గా రాసావా? రాస్తున్నాను నాన్న. పిల్లలు, మీకు బొమ్మలు తీసుకొచ్చాను, చూపిస్తాను పదండి. యాండి, పెళ్లి గురించి రాత్రి అభితో మాట్లాడాను. ససేమిరా చేసుకోను అంటున్నాడు. ఇక మీరే నచ్చ చెప్పి ఒప్పించాలి. అబ్బా, ఏంటొదినా వచ్చి రాగానే మొదలు పెట్టావు? స్నానం చేస్తారా, కాఫీ ఇవ్వనా అని అడగాలి కానీ ప్రయాణం చేసొచ్చిన మనిషికి చెప్పాల్సిన మాటలా ఇవి అన్నట్టు నాకేం తీసుకొచ్చావన్నయ్య? నేను నీకు తీసుకురాకుండా ఎలా ఉంటానమ్మా? నీకు నచ్చిందే తీసుకొచ్చాను సుమంగళి. నాకు నచ్చిందే తీసుకొచ్చుంటాడు. ఏ నెక్లెస్ హారమో అయ్యుండొచ్చుగా.
తీసుకోమ్మా సుమంగళి. అమ్మా సుమంగళి, నీకు నచ్చింది కదా? క్రితం సారి తెచ్చిన విభూదే ఇంకా అవలేదు. దేన్నేం చేసుకోను, తలకేసి కొట్టుకోనా? ఏం మాట్లాడవే సుమంగళి? అబ్బా, అన్నిసార్లు సుమంగళి సుమంగళి అని అనకన్నయ్యా, వినటానికి ఏదోలా ఉంది. వెళ్ళి స్నానం చెప్పు. మీరండి. ఏయ్ బన్నీ, ఇప్పుడే చెప్తున్నాను, స్వెట్ రాకుండా ఆడుకో. లక్ష్మమ్మ, అమ్మా ఈ కాఫీ అందరికి ఇవ్వు. అలాగేనమ్మా, నేను తీసుకెళ్తానమ్మా. పర్లేదు. ఈ పనులని నీకెందుకమ్మా? ఫ్యాక్టరీ నుండి కొత్త మొక్కలు తీసుకొచ్చాను నాన్న, తీసుకొస్తాను. ఈ పనులని నీకెందుకమ్మా? నేను చూసుకుంటాను కదా. ఖాళీగా ఉండి నేనేం చేయాలి నాన్న? నువ్వు ఖాళీగా ఎక్కడున్నావమ్మా? పొద్దున పిల్లలకు డాన్స్ నేర్పిస్తున్నావు, తర్వాత మీ అత్తయ్యకి ఇంటి పనులు వంట పనుల్లో సాయం చేస్తున్నావు, బన్నీని స్కూల్లో వదిలేసి నర్సరీకి వచ్చి మధ్యాహ్నం వరకు మొక్కల పనులు చూస్తావు, సాయంత్రం బొకేలు తయారు చేస్తావు, మళ్ళీ రాత్రికి సంగీతం పాఠాలు. క్షణం తీరిక లేకుండా ఏదో పని చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నావమ్మా. లేదు నాన్న, వేడినీళ్లకు చన్నీళ్ళలా మీకు చేదోడు వాదోడుగా ఉంటున్నానంతే. అయినా మీ అబ్బాయి ఉంటే ఇవన్నీ చేసేవారు కాదా? వాడుంటే ఏం చేసేవాడో గాని వాడికంటే నువ్వు ఎక్కువే చేస్తున్నావమ్మా. నువ్వు కూతురువి కాదు, కూతురువని మీ అత్తయ్య అంటుంది, కానీ నువ్వు కూతురువి కూడా కాదమ్మా, కొడుకువి. కాఫీలో షుగర్ సరిపోయిందా నాన్న? సరిపోయిందమ్మా. నీ జీవితం చేదు జ్ఞాపకమైన మా నోళ్లను తీపి చేస్తున్నావు. నాన్న, ఈ కొత్త మొక్కలకి ఎండ తగలకుండా చూసుకోవాలి. వీటిని ఇక్కడే ఉండనివ్వండి. ఆ మొక్కల్ని మమ్మల్ని నీడలో ఉంచి నువ్వు మాత్రం ఎండలో ఉండిపోతున్నావు కదమ్మా. రాత్రి మీ అత్తయ్య చెప్పింది ఒక్కసారి ఆలోచించవచ్చు కదమ్మా. అన్ని మొక్కలు నీడలో ఉండలేవు నాన్న. కొన్ని మొక్కలకి ఎండ తగలాలి, లేదంటే అవి బతకలేవు. బాబు, మనం వచ్చింది పిల్లాడి బాలు కోసం కాదు, పేమెంట్ కోసం. తెలుసు. బాలివ్వు. డబ్బులివ్వు. అది నా బాల్. నేను అడిగింది నా డబ్బులు. పిల్లాడితో ఏంటి బాబు, బాల్ ఇచ్చేయండి. ఇవ్వను. డబ్బులు ఇవ్వకపోతే బాల్ని పిల్లాన్ని ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోతా. అమ్మా, పిల్లలెత్తుకెళ్ళే వాళ్ళొచ్చారు. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళమా? బన్నీ, అమ్మా, ఏమైంది బన్నీ? చూడమ్మా, పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు వచ్చారు. ఎవరు మీరు? ఏం కావాలి? మొక్కలా?
డబ్బులు. సారీ, డబ్బులు కాసే మొక్కలు మేము అమ్మము. డబ్బులు ఎగ్గొట్టే ఫ్లవర్స్ అమ్ముతారా? ఏం మాట్లాడుతున్నారు? ఈ డొంక తిరుగుడంతా ఎందుకు బాబు? స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పేయండి. ఓకే, మేము సంస్కృతి ఈవెంట్స్ నుంచే వస్తున్నాం. ఓహో, ఆ పనికి మాలిన ఈవెంట్ మీదేనా? హలో హలో, పనికి మాలిన ఈవెంట్ ఏంటి? మాకెంత పేరుందో తెలుసా మీకు? ఆ పేరుతో పాటు కాస్త ఓర్పు, సహనం, సంస్కారం ఉంటే ఇంకా బాగుండేది. 20% అడ్వాన్స్ ఇచ్చి బొకేస్ తీసుకెళ్లారు. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఎక్స్క్యూజ్ మీ, మేం మీకు డబ్బులు ఇవ్వడం కాదు, మీరే మేము మీకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అమ్మా వసు, ఉండమ్మా, నేను మాట్లాడతాను. ఏం జరిగింది బాబు? మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నాన్న, వీళ్ళు మన డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. మర్యాదగా మొత్తం డబ్బులు ఇవ్వాల్సిందే. లేదంటే ఏం చేస్తారండి? పాతేస్తాను. బెదిరిస్తారేంటండి? అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోతే మీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాం. మా డబ్బులు ఇవ్వకపోతే మా నర్సరీ నుంచి ఫ్లవర్స్ కాదు, సింగిల్ ఫెదర్ కూడా పంపించం. ఆగమ్మా, అలా అనుకో. వాళ్ళతో గొడవ ఎందుకు? వాళ్ళు మన నర్సరీకి వచ్చారా? మనం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళామా? మనం మంచిగా ఉంటే వీళ్ళు ముంచేస్తారు. గట్టిగా మాట్లాడాలి, గట్టిగా అడగాలి. బాబు, గుణపం మన కళ్ళ ముందు ఉంది. కాసేపు ఉంటే మన గుండెల్లో దిగుతుంది. వెళ్ళిపోవడం బెటర్. మీ సంగతి వెళ్ళి మా అన్నయ్యతో చెప్తాను. ఎవరితో చెప్పినా మా డబ్బులు వసూలు చేయకుండా వదిలిపెట్టం. వదండి. అమ్మా, ఏంటమ్మా అలా బెదిరించి పంపించేశావేంటి? మెత్తగా ఉంటే మనం నష్టపోతాం నాన్నా. ఎండనక వాననక మనం కష్టపడుతుంది వాళ్ళకి ఊరికి ఫ్లవర్స్ ఇవ్వడానికా? అది కాదమ్మా, సంస్కృతి ఈవెంట్స్ అంటే చాలా పేరున్న సంస్థ. అభిబాబు దాని ఓనర్ గారు. పోయి ఆయనతో పెట్టుకోవడం ఎందుకు అని. అంటే అనాల్సింది అతన్నమాట. ఏం చూసుకుని ఆవిడకి అంత ధైర్యం? ఆవిడ ధైర్యం బాబు. భర్త లేకపోయినా పిల్లాడిని, అమ్మా నాన్నల్ని తనే పోషిస్తోంది. అదే ధైర్యం. భర్త లేడా? అవును బాబు. బ్యాలెన్స్ షీట్లో 2% టాలీ కావట్లేదు. ఎక్కడ మిస్యూజ్ అయింది? రేయ్ అభి. ఏంటన్నయ్య? అమ్మో, వీడికి చెప్తే ఆ 2000 ఎక్కడ ఖర్చు అయ్యాయని నన్నే అడుగుతాడు. నేనే ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఏంటి? ఏం లేదు. ఎరా, డబ్బులు వసూలు చేసుకొచ్చారా? ఏంటి వసూలు చేసేది? తన ఆడపిల్ల కాదు, అగ్గిపుల్ల. అమ్మోరు తల్లి. ఎవర్రా తను? మూర్తి గారమ్మాయి అండి. డబ్బులు అడగడానికి వెళ్తే గుణపం తీసుకుని బెదిరించింది. దాంతో పాపం మీ తమ్ముడు గారు బెదిరిపోయి పారిపోయి వచ్చారు. నేనేం భయపడి పారిపోయి రాలేదు. లేడీస్ కదా అని రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను. డబ్బులు తీసుకురమ్మంటే రెస్పెక్ట్ ఇచ్చొచ్చావా? ఇదేం లెక్కరా? డబ్బులు అడిగితే తిరిగి మనమే ఇవ్వాలంది. అన్నయ్యతో చెప్తానని వచ్చాను. పాడైపోయిన బొకేస్కి మనం డబ్బులు ఇవ్వడం ఏంటి? అది తమ్ముడు గారు అడగాలనుకున్నారండి, కానీ అడగలేక వచ్చేసారండి. అడగలేక కాదు, అన్నయ్యతో అడిగించాలని వచ్చాను. అన్నయ్య, తనకి నువ్వే కరెక్ట్. నువ్వైతేనే ఇస్తుంది. సరే నాన్న, నేను బన్నీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేస్తాను. నీకెందుకులే అమ్మ శ్రమ, నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాను. అంటే వాళ్ళతో గొడవద్దంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు, అభిబాబే ఫోన్ చేశాడు. ఇటు ఇవ్వండి నాన్న, నేను మాట్లాడతాను. హలో.
ఫోన్ చేసి మాట్లాడరే. నేను మూర్తి గారితో మాట్లాడాలి. నేను మీతోనే మాట్లాడాలి. డబ్బులు అడిగితే ఏమన్నారంట? తిరిగి బ్యాలెన్స్ డబ్బులు మేమే ఇవ్వాలన్నారట. మనకి ఓపిక, సహనం, సంస్కారం కూడా లేవనందన్నయ్య. ఇప్పుడు చూడు, అభి అన్నయ్య హైకోర్టు లాయర్లా వాదించి అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిలా తీర్పిస్తాడు. అభి తలుచుకున్నాడంటే ఎలాంటి లెక్కైనా సరే ఇట్టే సెటిల్ చేస్తాడు. చూడండి, పాడైపోయిన బొకేలు పంపిస్తే డబ్బులు ఎలా ఇస్తారు? ఆ బొకేస్ పాడైపోవడానికి కారణం మీ వాళ్లే. మా వాళ్ళ? క్లైంబింగ్ రోజెస్ తో వాల్ బొకేస్, రెయిన్బో రోజెస్ తో హ్యాండ్ బొకేస్ మీరు చెప్పినవన్నీ రెడీ చేసి ఉంచాం. డబుల్ ఖర్చులకి కకృతి పడి మేము చెప్పిన టైం కన్నా మీ వాళ్ళు ముందే వచ్చి మళ్ళీ తిరగలేమంటూ మొత్తం బొకేస్ తీసుకెళ్లిపోయారు. అంటే అది ఆ ఫ్లవర్స్ నో వెదర్ లోనే ఫ్రెష్ గా ఉంటాయి. బ్యాడ్ వెదర్ లోకి తీసుకెళ్లి పాడైపోయాయని చెప్తే తప్పు మాదా? అంత పెద్ద ఈవెంట్ చేస్తూ ఉంటారు, ఆ మాత్రం తెలీదా? ఆ ఫ్లవర్స్ గురించి మీకెవ్వరూ చెప్పలేదా? హలో, మీతోనే మాట్లాడుతుంది. అయిందా? వాట్? మీకు ఈ విషయం ఎవరు చెప్పలేదా? ఏ విషయం? మీరు చాలా ఎక్కువ మాట్లాడతారని. ఎదుటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. హలో, పువ్వులు అమ్ముతున్నాం కదా అని వాటిలాగా సైలెంట్ గా ఉంటామని అనుకోకండి. మీరు వైలెంట్ వాగుడుకాయ అని అర్థమైంది. హలో, నా నోరు నా ఇష్టం. నేను వాగుడుకాయనో వంకాయనో మీకు అనవసరం. మా డబ్బులు. ఆ విషయం చెప్తుంటే ఆపకుండా మాట్లాడుతున్నారు. మీరు మాకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బ్యాలెన్స్ మీకు పంపించేస్తాను. చాలా థ్యాంక్స్. అది మన డబ్బులు వసూలు చేస్తాడనుకుంటే మనమే డబ్బులు ఇస్తామని చెప్పాడేంటి? లెక్క సెటిల్ చేస్తాడనుకున్నాను, సరెండర్ అయ్యాడు. మన డబ్బులు వసూలు చేస్తామనుకుంటే మనమే డబ్బులు ఇస్తామని కమిట్ అయ్యావేంటన్నయ్య? అవునరా, లెక్క సెటిల్ చేస్తావనుకుంటే సరెండర్ అయ్యావేంటి? అఖిల్ అనే వెంటనే మూర్తి గారికి కాల్ చేసి బ్యాలెన్స్ డబ్బులు పంపించు. అదేంటభి, వాళ్ళ కదా మనకు డబ్బులు ఇవ్వాల్సింది. తప్పు మనదే, వాళ్ళ వైపు న్యాయం ఉంది. ఎవరికి బెండవని నువ్వు ఒక అమ్మాయి మాటల్ని ఒబే చేసావంటే అర్థం ఏంటన్నయ్య? అభిబాబు ఏమన్నాడమ్మా? ఇంకేమంటాడు? మన డబ్బులు మనకిస్తానన్నాడు. ఆయనేం నొచ్చుకోలేదు కదా? మన వైపు న్యాయం ఉంది నాన్న, వాళ్ళ వైపు తప్పుంది. అందుకే నేను చెప్పింది విన్నాడు. జరిగిన తప్పును ఒప్పుకోవడం మంచి వాళ్ళకే సాధ్యమమ్మా. అభిబాబు గొప్పవాడు. నేను కాల్ చేస్తాను. నేను కాల్ చేస్తా. 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 ఓకే, 1 మినిట్. నీక నాక నాటాడుకుందామా? అలాగే. అగ్గిపెట్టి, గిగ్గిపెట్టి, కోడి, కొంగ, పిల్లి, పిట్ట. హే, నాకే ఫోన్. ఏయ్, నువ్వు తొండాడు. నేను ఆడతా. అచ్చి, మిర్చి, కచ్చి, పచ్చి, గిచ్చి, నచ్చి. నీకు నాకు. హే, నాకే ఫోన్. నువ్వు కూడా తొండాడావు. అయితే ఇద్దరం కలిసి కాల్ చేద్దాం. కమాన్. ఫస్ట్ ఎవరికి చేద్దాం? ఈ నెంబర్ చెయ్యి. నాన్న, మీకు ఫోన్. అభి బాబా. ఓ, సంస్కృతి ఈవెంట్ ఓనర్. నాతో డబ్బులు ఇస్తానని చెప్పాడు కదా, మళ్ళీ నాన్నకెందుకు కాల్ చేశారు? డిస్కౌంట్ అడగడానికేమో. హలో, డబ్బులు పంపించకుండా కాల్ ఎందుకు చేశారు? గుడ్ మార్నింగ్ అన్నయ్య.
ఏరా అత్తయ్య మీద సెటిల్ వేయడం అయిందా? మూర్తి గారి నర్సరీకి వెళ్ళి వాళ్ళకి మనం ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు మీరేం చేస్తుంటారు? ఎక్కడుంటారు? కీర్తి అను ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఇటువంటి మూర్తి గారు కాల్ చేశారంటే. హలో మూర్తి గారు.